భోజనం చేసినావా? భోజనం చేసినావా? నా దగ్గర మనీ లేవు, భోజనం ఉంది, తింటావా? ఇస్తా. నేను తెచ్చుకోలే మనీ. ఏం పేరు నీ పేరు? రాముడు. సహారా అవసరం లేదులే, తిను తిను. ఏ ఊరు తాత మీది? సార్ ఊరకల్లా. ఏమిట్లా? ఏ ఇంట్లో బాగాలేదు. మీకు ఎవరు లేరా కొడుకులు? దేవుడే ఇచ్చినాడు. అందరు ముగ్గురు కొడుకులు ఉన్నారు. నేను ఆ, ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఊరికెందుకు చెప్పాలా? ఒకటి సిఆర్ పోలీసు, ₹1 7 తాడు మందికే వస్తాడు. పట్టించుకుంటలేడు నేను. వచ్చి ఓళ్ళు ముగ్గురు ఉంటే ముగ్గురు పాలిస్ కట్టింగ్ ఉంటారు. ఇవాళ పెళ్ళాలి వాళ్ళు ఇంటికాడ. నా తిప్పలు పచ్చవాయి వచ్చింది. నెలకు 2,500 కావాలి. రామంజనేయ సార్ తిరిగేది. మళ్ళీ భార్య, మీ భార్య? మిషన్ ఇంటికి అన్నట్టు నేను ఆ, సంతోషం. ఆయన దేవుడే ఇచ్చినాడు. ఇచ్చారా సొమ్మిది తిండికే 200. పింఛన్ ఎంత వస్తుంది మీకు? 4,000 వస్తుంది. ఇద్దరికా? ఒక్కరికే ఇద్దరికి ఇయ్యరు. ఒకరికేనా? నాకు 2,500 పోతాయి. 15,000 మిగులుతాయి. ఆమెకు 15 రోజులు తింటారు మీరు ఇంకా. ఇది ఏదో చేసుకుంటే మళ్ళీ సాయంత్రం పోతా ఊరికి. ₹100 షార్ట్ అవుతుంది. రానుకోదు. ఆ, నీకు తెలిసి ఆయన దేవుడే ఇచ్చినాడు. కానీ కొడుకులు పట్టించుకుంటలేరు. బా, నా కొడుకులు కూడా తినాలకు పెట్టలేము. ఆ, మందికి 10 పెడుతున్నారు. ఏమో అట్లా అయిపోతుంది మరి. సరే మళ్ళీ. 50,000 జీతం. ఆ, సుల్లేని 1,50,000 ఆ, సిఆర్ పోలీసు. ఇంట్లో వీటికి వేసినామంటే ఇండ్లు వేసాలి మేము. నెల కానీ 2 నెలలు కానీ ఆ, మన పిల్లల పుట్టింట్లో వాడు ఒక్కడు ఇంట్లో పడేస్తాడు. మనం ఇంటికి పోతే కొట్టాం. ఎందుకు ఏదైనా అడగతింటే సిద్ధి రావాలి లంచవాడుకో. కానీ వీళ్ళు అక్కడ చూసి నడిస్తే సిక్కన్న కాదు లంచవాడుకో. తండ్రి అడుగుతున్నాడు అనిపించాలంటే కూడా చిప్పు రాకుండా నా కొడుకు కూడా. ఏమో కొంతమంది అట్లా ఉంటారు కదా మనకి. పబ్లిక్ చేస్తున్నా పనేమో. ఆ, మంది ప్రజలు పువ్వు అనాలి. చూసినారు ఎప్పుడన్నా మీ కొడుకులు ఇట్లా రోడ్డు మీద చూసింటారా? మంది చూసింటారు, చెప్తుంటారు. అవునా? సరే మళ్ళీ జాగ్రత్త ఉంటుందా? దేవుడు చూసుకొని రోడ్డు మీద చూసుకొని అంతే, ఏం కాదులే. దేవుడు ఉన్నాడు. బాయ్. పైసా.